ఇక్కడ చిన్న మిస్టేక్, ఇంకా వీటికి ఊరేసే టైం వచ్చింది. అసలు ఇదంతా కోస్తే ఏమాత్రం అవుతుంది అంటారు? కొమ్మక పూసిన కలువలాగా ఉంది కదా. పింద ఆగిందో లేదో తెలవట్లేదు. భలే ఉంది కదా కలరు. అబ్బా, ఈ రాయట వచ్చింది బయటికి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మన మిద్దె తోటలో కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, చేసుకుంటూ మీకు చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే ఇక్కడ ఈ మొక్కలన్నీ ఉన్నాయి కదండి, దీంట్లోనే కొత్తిమీర కూడా వేసాం మేము. అయితే ఈ కింద వైపున ఆకులన్నీ ఎక్కువ పెరగటం మూలంగా మనకి ఉపయోగం ఏమీ లేదు, దీనివల్ల వచ్చే లాభం ఏమీ లేదు. అన్వాంటెడ్ కొమ్మలు ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి. ఇది టమాటాలకి బేసిక్గా చేసుకోవాల్సిన పని. అంటే పొలాల్లో ఇవన్నీ ఏం చేయరు, మనకి ఏంటంటే ఈ చిన్న చిన్న కుండీల్లో ప్రతిదీ మ్యాటర్స్ అండి. ఇది చూసారా, ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఇలాగే ఉంచామంటే ఇది మొత్తం పండిపోవాలి. దాని న్యాచురల్ సైకిల్ జరగాలంటే పండాలి, దానికి రాలిపోవాలి, ఇదంతా చేయాలంటే ఎనర్జీ కావాలి కదా. సో మొక్కకి ఆ ఎనర్జీ అంతా దీని మీద డైవర్ట్ చేయకుండా మనం ఇవన్నీ మాన్యువల్గా చేసేసుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు కంపల్సరీ ఈ పనులు చేసుకోవాలండి. ఇంకోటి కలుపు, బేసిక్గా అసలు ఎక్కడ కలుపు లేకుండా చూసుకోవాలి. ఇంకా మనకి ఇక అదిగో ఇదిగో అని ఫిబ్రవరి పూర్తయ్యేసరికి ఎండలు బీభత్సంగా వచ్చేస్తాయి. ఇప్పుడే అసలు పగల ఎండలు బాగా ఉంటున్నాయి. ఇక్కడ వెనక వైపున వంగమొక్క ఉండిపోయిందండి. సొరపాదు కూడా బాగానే మొత్తం అంతా మంచిగా ఉంది ప్రస్తుతం అయితే. కాకపోతే పాలినేషన్ సరిగ్గా అవ్వట్లేదు, ఒకటే పిండి పడింది ఇక్కడ. చూసారా, కొత్తిమీర అయితే ఇంకా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక కట్ చేసేద్దామండి కొంచెమన్నా. ముందైతే ఈ కార్యక్రమాలన్నీ చేసినాక అప్పుడు చేద్దాము. ఇంకా అప్పుడెప్పుడో నర్సరీలో కొనుక్కొచ్చిన మొక్కలు ఇంతవరకు పెట్టలేదు, అవి కూడా పెడదాం ఇవాళ. చూసారా, పాలకూర మీకు అంత లావుగా ఎలా పెరుగుద్ది సునీత గారు అని అడుగుతారు కదా. ఏం లేదండి, నేను ఇప్పుడు ఈ కుండీలో వేరే కుండీలో కంపానియన్ ప్లాంట్ లాగా పెడతానన్నమాట, ఊరికే అట్లా. సో దాని మూలంగా ఇవైతే మాత్రం బాగా గుచ్చుకుంటున్నాయి ముళ్ళు. కట్ చేశాను మొన్న అన్నీ. ఇంక ఈ తోటకూర అది కూడా అండి చూసి తీసేయాలి. వాస్తవంగా అయితే ఒకటే టైప్ సీడ్, ఇప్పుడు టొమాటోకి వంగకి ఒకటేలాగా ఉంటుంది కదా సీడ్, అలాంటివి కలిపి పెడితే పెరగవు అని అంటారు మరి. కానీ ఇక్కడ రెండు ఉన్నాయి, చూడాలి ఈసారి ఏమవుతుందో అనేది. మాకు కొత్తిమీర అండి, ఇదిగోండి ఇక్కడ చిన్న మిస్టేక్. చాలామంది అంటుంటారు కదా పడిపోతుంది అని. మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తా చూడండి. ఇది మొత్తం ఖాళీ ప్లేసు, ఇంకా అక్కడ వంగపాదు ఇప్పుడే పెట్టాం కదా, అది పెరిగే లోపల ఉంటుందని ఇక్కడ వేసాము కొత్తిమీర. అయితే ఇక్కడ చూడండి ఒక్క నిమిషం, ఇదంతా మంచిగా ఉంది కదా, ఇక్కడ మొత్తం అంతా పడిపోయింది. రీజన్ ఏమి లేదండి, తేమ ఇక్కడ తక్కువ ఉంది, ప్లస్ దీనికి ప్రాపర్ వెలుతురు రావట్లా. ఇక్కడ అస్సలు తేమ లేదు, డ్రై అయిపోయింది చూసారా. దీని కింద ఉండేసరికి చూసుకోలేదు, నీళ్ళు ఇటువైపు రాలేదు. ప్రాపర్గా వాటర్ అనేది అటు ఎక్కువైనా వేర్లు కుండిపోయి పడిపోతాయి, ఇటు తక్కువైనా ఇలా పడిపోతుంది. సో దానికి మించిన పెద్ద రీజన్, పెద్ద సైన్స్ ఏమి లేదండి, రాకెట్ సైన్స్. ఇంకా వీటికి ఊరేసే టైం వచ్చింది టమాటా మొక్కలకి. ఇంక బాగు చేసుకుని ఒకసారి వీటికి సపోర్ట్ కట్టేసుకుంటే మనకి చూసుకునే పని ఉండదండి, కాపు చక్కగా వస్తుంది. ఆల్రెడీ పూత మొదలైపోయింది, ఏం కాసినా కాయిపోయినాయి. ఈ మట్టికి ఎప్పటికప్పుడు మేము ఉన్నాము మీకు అన్నట్టుగా ఉంటాయి అన్నమాట చెర్రీ టమాటోస్. ఇవి కర్రీలోకి వేసుకోవాలంటే అండి, మనం ఈ పళంగా వేస్తే అంతా గింజే ఉంటుంది. జస్ట్ కొంచెం గ్యాస్ మీద అలా ఒక్క 5 minutes పెట్టామంటే ఉప్పు కూడా అవసరం, ఊరికే మెత్తగా అయిపోతుంది. ఆ ప్యూరీని మనం కర్రీస్లో వేసుకోవచ్చు, సూపుల్లో వాడుకోవచ్చు. ఇట్లా
మన బంగారు తల్లి నిమ్మ చెట్టు కాయలు కోస్తూనే ఉన్నాం కదండి, వస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి. ఇంకా ఈ కాపుకి ఇవి లాస్ట్ అనమాట. ఈ అంటే మళ్ళీ రెడీ అయిపోయినాయి చూసారా, ఇవన్నీ గుత్తులు గుత్తులు ఇట్లా మళ్ళీ వచ్చినాయి. ఇంకా మళ్ళీ పూత మీద కొన్ని ఉన్నాయి, పిందె మీద కొంత ఉంది, ఇట్లా అన్ని స్టేజ్ల్లోనే ఉన్నాయి అన్నమాట. మొన్న ఎవరో కామెంట్ చేశారండి, కంపల్సరీ పెట్టుకోవాల్సిన మొక్కలు ఏమన్నా సజెస్ట్ చేయండి అని. నిమ్మ చెట్టు అయితే కంపల్సరీ పెట్టుకోండి. ముందు అటు వెళ్తా వస్తా మొక్క తగిలితేనే ఒక మైండ్కి రిఫ్రెష్నెస్ అనమాట. మీకు ఇప్పుడు ఒక బ్యూటీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, కొమ్మక పూసిన కలువలాగా ఉంది కదా, పెద్ద పువ్వు. అసలు ఎంత బాగుందో చూడండి. పొర్రపాటున కట్ చేయబుద్ధి అయ్యేదండి నాకైతే. గులాబీ మొక్క మా చెట్టుదనే కదా, ఎవరి మొక్క నుంచి అయినా కొయ్యబుద్ధి అయ్యేది. అలా చూస్తుంటే వెళ్తా వస్తా 10 సార్లు చూసి ఎంజాయ్ చేస్తాం, కోస్తే 10 నిమిషాల్లో వాడిపోద్ది. ఇలా ఎంతమంది పాయింట్ని ఏకీభవిస్తారు కామెంట్ చేయండి. ఈ బుజ్జి కుండీల్లో చామంతులు అంత చక్కగా వస్తే వాటిని కనపడనివ్వకోకుండా ఈ చూసారా, తీస్తానికి కూడా భయం వేస్తుంది. ఇప్పుడు మట్టి కదిలిపోతుంది. ఇవి కొన్నప్పుడు ఇలా చెట్టు మొత్తం ఉన్నాయండి, అవి కట్ చేసేసాను పువ్వులు అయిపోయినాక. మళ్ళీ కింద నుంచి పువ్వులు వచ్చినాయి చూసారా. ఈ వెరైటీ అయితే అసలు ఇలా మధ్యలో బొట్టు పెట్టినట్టే ఉంది చూడండి. ఇదిగోండి నారింజ కాయ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, కోసేస్తున్నాను. ఇవి ఇంకా ఉన్నాయి. బుజ్జి మొక్కకు అన్ని కాయలు యాక్చువల్గా మన కకుర్తిగానండి ఉంచకూడదు, మొక్కను కొంచెం పెరగనివ్వాలి. లక్ష్మణ ఫలానికి పూత వచ్చింది, అవి పింద ఆగిందో లేదో తెలవట్లేదు. మనం దేన్నైనా మరీ ఇంట్రెస్ట్గా చూస్తాం చూసారా, ధ్యాస అంతా దాని మీద పెట్టుకుని అవి రావు. ఇది బాగా పెద్ద కుండీ కదండి, దీనిలో నేను ఈ సీజన్ వరకు వెళ్ళండి, నెక్స్ట్ టైం పెట్టను. టమాటా మొక్కలు పెట్టాను, 2 మొక్కలు చక్కగా కాస్తాయిలే అని చెప్పి. కొంచెం ఎలాగో ఇప్పుడు దీనికి పూత పింద ఆగుతుందా లేదా తెలియదు, సరే పెద్ద డ్రమ్మే కదా అన్నట్టు పెట్టా. చూసారా ఎట్లా వచ్చిందో, మొత్తం అంతా బేభత్సంగా పెరిగింది. కుండీని బట్టేనండి, ఏదైనా కూడా మనం దానిలో ఉన్న మట్టిని బట్టే వస్తుంది. దాని తోడు ఇదంతా కూడా కంపోస్ట్ నింపాం కదా, దాంతో బాగా బలంగా పెరుగుతున్నాయి. ఈ కొండ మామిడి కాయలు ఉన్నాయండి, కానీ బాగా అసలు చూసారా, చిన్న మొక్కే ఇప్పుడు నేను 4 కాయలు కోసాను, ఈ మళ్ళీ వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. ఈ 2 ఉంచుదాం, ఈ మట్టికి కోద్దాం ఇవాళ. వేరే కలుపు మొక్కల మట్టికి సీడ్స్ ఉన్నవైతే ఎరువులు వేయొద్దండి, మళ్ళీ ఇంకా రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. మన టవర్ గార్డెన్లో చుక్కకూర మళ్ళీ వస్తుందండి, కొంచెం బాగానే ఉంది. ఈ మొత్తం క్రెడిట్ అంతా మా సునిద్దే. తోటకూర కూడా ఉంది ఇందులో. తోటకూర అది అనంతరం అది మొలిసిందేలేండి. ఇది అసలు చుక్కకూరని పెరగనిచ్చేటట్లేదు. తోటకూర తగుదునమ్మా అని వస్తుందంటారు సరే, ఆ టైప్లో వచ్చేస్తుంది అన్నిట్లోనూ. నేనున్నానని చెప్పా కదా, పండినాకు వద్దామండి అని చెప్పి కరెక్ట్గా పండింది. ఇది భలే ఉంది కదా కలరు. ఇది నిల్వ పచ్చడి పెడదామని ఉంచానండి. కొత్తిమీర అయితే ఇప్పుడు ఊరికి వెళ్ళాలి కదా, జస్ట్ కొంచెమే కాస్తున్నాను. ఊరి నుంచి వచ్చినాక అప్పుడు నిల్వ పచ్చడి పెడతాను. ఈ టమాటా మొక్కని అసలు ఏం చేయాలో కూడా తెలవట్లేదు. దీన్ని కొమ్మలు అటు ఇటు కాకుండా పెరిగిపోయినాయి. అసలు మనం బయట కొన్నప్పుడు పెద్ద లావుగా అయిపోతాయి చూసారా కాడలు, అట్లా అయిపోయింది. ఇంకా చక్కగా ఇలాగుంటే మరీ కాడలు ముదరలేదు అలా అని చెప్పి బాగుంటుంది. అసలు ఇదంతా కోస్తే ఏమాత్రం అవుతుంది అంటారు? వస్తుందా? పట్టుకుంటేనే అసలు వాసన భలే వస్తుందండి ఫ్రెష్గా. ఇంక ఇదంతా కట్ చేసి ఉంచేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఎలాగూ వేయను. దీని నుంచి చిగురు వచ్చింది వస్తుంది, లేకపోతే లేదు, ఎందుకంటే మళ్ళీ చెట్టు మళ్ళీ పాడైపోద్ది. ఇందులో అయితే వేయనండి. మొగ్గు వచ్చింది చూసారా, పాపం పేలగా వచ్చింది. అయ్యో టమాటా మొక్క ఇది చాలండి. కొత్తిమీర ఇప్పుడైతే మళ్ళీ కోసుకుందాం. అబ్బా ఈ రాయట్ట వచ్చింది బయటికి.
సచ్చింది అమ్మో. ఇవి మొక్కలు తీసుకొచ్చాం కదండి, ఎప్పుడన్నగా తీసుకొచ్చాను అక్కడ నర్సరీ నుంచి. అప్పటి నుంచి పెట్టనే లేదు, ఇప్పుడు పెట్టేసేయాలి ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇది రెడ్ లెమన్ అని చెప్పి తెచ్చానండి. ఈ చిన్న మొక్కే 300 రూపీస్ తీసుకున్నారు. ఇంకా ఇది తెలుసు కదా మీకు, తులసి, మింట్ తులసి, ఇవన్నీ పెట్టేస్తాను ఇప్పుడు. ఇంకా అదనమాట పని ఇవాళ. ఇక ఊరికి వెళ్ళాలి కదా, నేను పెట్టేసి వెళ్తే ఉంటాయి, లేకపోతే చిన్న మొక్కల్లో వాటర్ పోయలేదు అనుకోండి ఊరికే చచ్చిపోతాయి అన్నమాట. అదండి, ఊరి నుంచి వచ్చినాక మళ్ళీ 4 రోజుల తర్వాత తోట ఎలా ఉంది అనేది అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే ఈరోజు పని ఇది. ఇంకా ఇవన్నీ పెట్టుకోవాలి, చేయాలి. నేను వీడియో తీస్తూ ఉంటే ఈ పనులు అవ్వవు కదా, సో చేసేసుకుని గప్చిప్పుగా లాస్ట్లో చూపిస్తాను మీకు. దొంగపిట్లు ఎప్పుడు కూడా పండాకులు, ఎండాకులు ఇవి లేకుండా చూసుకోవాలండి గార్డెన్లో. సో మెయిన్ బేసిక్ థింగ్ అది. మొన్న మా దేవు వచ్చాడు పైకి, మొత్తం ఇవన్నీ మొక్కలన్నీ గుండు కొట్టేశాడు. జామ చెట్లు ఇవన్నీ కూడా కట్ చేయాలమ్మా, కట్ చేస్తేనే వస్తుందని చెప్పి. అలా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటే మనకి ఎక్కువ చిగుర్లు వచ్చి ఎక్కువ కాపు వస్తుందండి. మరి ఈరోజుకి వీడియో ఇదే. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత.